ఏంటమ్మా మార్నింగ్ అయిందమ్మా? 3 kgs సార్. పాప. ఆడపాపమ్మా? అవును సార్. 3 kgs. ఎన్ని కేజీలమ్మా? 3 kgs సార్. 3 కేజీస్. ఐడిల్ వెయిట్ ఎంత? ఐడిల్ వెయిట్ 2.5 సార్. ఒక హాఫ్ కేజీ ఎక్కువ ఉంది. ఓకే గుడ్. ఇంకా బాగా అరుస్తుంది అప్పుడే. గాలి లేకపోతే అసలు ఉండలేదు సార్. ఇట్రా నేను అబిల్ తెరీసా సేవా సొసైటీ ఫౌండర్ అండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాను. స్లమ్ ఏరియాస్లో మదర్స్కి ఎనిమిక్ అవన్నీ నేను చూసుకుంటుంటాను. సార్ చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు సార్. ఎన్ని రోజులమ్మా? 60 days. 60 బాగా చూసుకున్నారా? సిజేరియన్ కాదు కదమ్మా? నార్మల్ డెలివరీ కదమ్మా? ఇప్పుడు మీ హాస్పిటల్లో ఎన్ని నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి? అన్ని నార్మల్నా? సిజేరియన్ ఏం చేయడం లేదా? తక్కువ కాదు, బిలో 10. ఆ 10 కూడా నేచురల్గా. ఓకే ఒకసారి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళకమ్మా, మెల్లిగా. ఓకే అమ్మా, బాయ్. అది కాదు, బాగానే ఉన్నాయి కదా మీ అన్నీ? క్వాలిటీ బాగున్నాయా? ఓకే అమ్మా, ఈ పాపకి. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా. కలెక్ట్ చేస్తాం అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసి స్టోరేజ్ రూమ్ ఉంది సార్, అక్కడికి. స్టోరేజ్ రూమ్ ఉంది. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి కలెక్ట్ చేసి పోతున్నారు మీ దగ్గర నుంచి? 24 hours తీసుకెళ్తారు సార్. ఇక్కడి నుంచి ఎవ్రీడే కలెక్షన్ ఉంటుందా? 4 types of waste వస్తాయి సార్. ఎల్లో, రెడ్, బ్లూ అండ్ వైట్. ఎల్లోలో బాడీ పార్ట్స్, బ్లడ్. దీంట్లోనేమో సిరంజెస్. దీంట్లో బ్రేక్ అయిపోయిన గ్లాసెస్. ఇంజెక్షన్ చేయగా మిగిలిన సూది ఉంటుంది కదా సార్, దాన్ని మ్యూటిలేట్ చేసి ఇందులో వేస్తాం సార్. ఇవి వీళ్ళు అన్ని వార్డుల్లో కలెక్ట్ చేసుకొని ఫైనల్ గా ఇక్కడికి తీసుకొస్తారు సార్. తీసుకొచ్చిన తర్వాత ట్రాలీలో, అంటే అన్టచ్డ్ పొజిషన్ లో, ఒక బయోమెడికల్ వేస్ట్ స్టోరేజ్ రూమ్ ఉంటుంది సార్. ప్రతి సార్ నమస్తే. మీరు అదేమా ఏంటమ్మా మీరు? మా అమ్మాయి అండి, షీ ఇస్ డైరెక్టర్ అండ్ షీ ఇస్ అన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. ఓకే అమ్మా. వేస్ట్ అంతా రూమ్ లోకి వచ్చినాక సార్ వి కలెక్ట్ ద వేస్ట్ ఫ్రమ్ ద రూమ్ సార్. కలెక్ట్ చేసేటప్పుడు వి యూస్ బార్ కోడింగ్ సిస్టమ్స్ సార్. సో బార్ కోడింగ్, ఇదేమో హాస్పిటల్ బార్ కోడ్స్, దీస్ ఆర్ బ్యాగ్స్ బార్ కోడ్స్. సో మా వెహికల్ అతను వచ్చి స్కాన్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది సార్. సో ఇండివిజువల్ హాస్పిటల్ యాప్ ఓపెన్ అవుతుంది. దెన్ వెయింగ్ మెషిన్ కూడా ఫోన్ కి కనెక్ట్ అవుతుంది సార్, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దీని మీద పెట్టి బార్ కోడ్ స్కాన్ చేయగానే వెయిట్ ఈస్ అసైన్ టు ద బార్ కోడ్ అండ్ ద హాస్పిటల్. సో అక్కడి నుంచి వెయిట్ ఇలా వస్తుంది సార్. అండ్ ఆ తర్వాత వీళ్ళకి కూడా ఈమెయిల్ వచ్చేస్తుంది సార్ అదే రోజు, వన్స్ వి సబ్మిటెడ్. అండ్ అక్కడి నుంచి వచ్చినాక ఇది ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ సార్, ఎన్ని బ్యాగ్స్ అయ్యాయి అనేది. తర్వాత ప్లాంట్కి వస్తారు సార్. ప్లాంట్కి వచ్చినాక కూడా వి అగైన్ వే అండ్ స్కాన్. సో అక్కడితో ఈ ప్లాంట్కి రీచ్ అయినట్టు ప్రూఫ్ ఉంటుంది సార్. ప్లాంట్లో మేము ఏం చేస్తాం మీకు ఒక నిమిషంలో చూపిస్తాం సార్. I built one of the best plants sir. Just to show you. ఎక్కడ ఉండేది ఇది? చిన్నకాకాని. మై సెకండ్ ప్లాంట్ కొండపల్లిలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ రీలొకేట్ చేస్తాం సార్. ఇప్పుడు ఇన్సినేటర్ ద్వారా ఎల్లో బ్యాగ్స్ అని ట్రీట్మెంట్ చేయాలి. ఆటో ఫీడింగ్ సిస్టమ్ సార్ అది. ఇదేమో రెడ్ బ్యాగ్స్ అని ఆటోక్లేవ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం సార్. దిస్ ద ఆటోక్లేవ్ సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ? ఇది ప్లాంట్ 70 kg per cycle sir. Cycles. Plant capacity 200 kg per hour incinerator sir. We are the biggest operating plant. ఎన్ని హాస్పిటల్ నుంచి ఇది కలెక్ట్ చేస్తున్నారు? దగ్గర 1675 హాస్పిటల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. Only in Guntur district. 1585 in Guntur district. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉన్నాయి ఇవి? District court. We operate in 3 districts. ఓకే. Aims also we there. Aims కూడా మేము that what collection చూపించి మీకు ఏం report aims this. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. మళ్ళీ ఒకసారి కలుస్తాను.
ప్రైవేట్ హాస్పిటల్ సార్. మనకి 8 డాక్టర్స్ ఉన్నారు సార్. ఎంత మొత్తం? 45 స్టాఫ్ సార్. 45 స్టాఫ్. ఈ చుట్టుపక్కల 7 హాస్పిటల్. 30 డెలివరీ. ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు? అవుట్ పేషెంట్స్ 250 to 300 ఓపీ వస్తుంది సార్. 250, 300. 300 వస్తుంది. వాట్ ఈస్ ది ఆక్యుపెన్సీ? 30 బెడ్స్ సార్. 30 బెడ్స్ ఎంత ఆక్యుపెన్సీ ఉంది? 25%. 100%. ఇంకా మనకి జీరియాట్రిక్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ పెడితే ఇంకా సర్వీసెస్ పెరుగుతాయి సార్. అంటే వీళ్ళు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయని ట్రామా కేర్ అడుగుతున్నారు. అదే ట్రామా కేర్ ఒకటి అనౌన్స్ చేస్తే 100 బెడ్స్ హాస్పిటల్ ఒకటి అనౌన్స్ చేస్తే ఎక్కడ పెట్టగలుగుతాం? అది వేరే సైట్ ఇచ్చారు సార్. కలెక్టర్ 6 acres 5 acres ఇచ్చారు. అది మంచి సెంటర్ అనేది కూడా ఎస్ ఎన్ఎస్పీ గ్రౌండ్స్ ఎక్కడ చేసాము సార్ ప్రోగ్రామ్, దానికి ఆపోజిట్ ఉంది. ఆపోజిట్. సరిపోతుంది సార్. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్. ఇది ఓపెన్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఏమన్నా వాటర్ ఆల్ ది క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా స్కాన్ చేస్తున్నారు. చేస్తే సరిపోతుంది సార్. ఆటోమేటిక్గా ఆన్లైన్ ఓపీ కోడ్ జనరేట్ స్కాన్ చేసుకో. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పర్సనల్ రికార్డ్ అతని రికార్డ్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ స్కాన్ చేస్తే సార్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెంటనే లింక్ ఓపెన్ అవుతుంది. మనకి ఆబా యాప్కి వెళ్తాం సార్. ఆబా యాప్కు అతను ఉంటే పాత దాన్ని కూడా రికార్డ్ అంతా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది సార్. ఆబా యాప్కి వెళ్ళగానే సార్ మన ఆధార్ లింక్ వచ్చేస్తుంది. వచ్చాక లింక్ ఫెసిలిటీ అంటాం సార్. ఈ ఫెసిలిటీలో ఉన్నామని చెప్పి తెలియ వస్తుంది. ఇప్పుడు రికార్డ్స్కి వెళ్ళొచ్చు. పాత రికార్డ్స్ కూడా దీంట్లో అంటే ఆల్ రికార్డ్స్ అని కూడా పాత ఎంత హిస్టారికల్ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేశారు మొత్తం కదా. అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవ సార్. ఎన్టీఆర్ ఇన్పేషెంట్స్ వైద్య ఎవరైనా సేవ. వస్తే వాళ్ళు ఇక్కడ అవుట్ పేషెంట్స్కి అది, ఇన్పేషెంట్స్కి ఇది సార్. అంటే ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లందరూ ఇక్కడికి వస్తారు. డాక్టర్ గారు డిసైడ్ చూసి మీకు ఐపీ వద్దమ్మా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పేరు నమోదు చేసుకొని వాళ్ళకి ఈ విధంగా ఉచితంగా భోజనం అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఓకే. జనరల్ ల్యాబ్స్. నమస్కారం. నమస్కారం. అంటే బాగున్నారా? నమస్కారం.